హాయ్ అండి. ఈరోజు మరొక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పూరీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుండే కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పొడుగు చీలికల్లా కట్ చేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కల్లా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ని వేసి మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు 2 మీడియం సైజ్ బంగాళదుంపలు బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. మ్యాష్ చేసి వేసుకున్న పర్వాలేదండి. ఇలాగా దీన్ని 5 నిమిషాలు ఉడికాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ మిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్